ఎలా ఉంది ప్రచారం అంతగా నంద్యాల ఉప ఎన్నిక ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు అప్పుడే ప్రచారాన్ని ఊపందించినారు అంటే దాదాపు ఇది మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ మారారో తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చారో ఆ రోజు నుంచే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మంత్రులు అందరూ కూడా పూర్తిగా నంద్యాలలోకి వచ్చి నంద్యాల మీదనే ఫోకస్ చేస్తూ వాళ్ళు ముందు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దాదాపు ఒక నెల కిందటనే పూర్తిగా తెలుగుదేశం వాళ్ళు ఈ నంద్యాల మీదకి రావడము, ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చి మాట్లాడము, వాళ్ళ మినిస్టర్ల టీంలలో ఇటు దింపడం జరుగుతూ ఉంది. 20 రోజుల తర్వాత మేము పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్లో జగన్మోహన్ గారి సమక్షంలో ఈ చర్చకు వచ్చింది. కర్నూలులో ఈరోజు వాళ్ళు నంద్యాలలో అందరు ఇట్లా మినిస్టర్లు అందరూ తిరగడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చి కూడా రంజాన్కి వచ్చి కూడా క్యాండిడేట్ను అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత రంజాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి ప్రభుత్వ కార్యక్రమం పెట్టి కూడా ఆడ ప్రభుత్వ పరంగా చేసే ప్రోగ్రాంను కూడా పార్టీ పరంగా మలుచుకొని రకరకాల హామీలు ఇచ్చి మైనార్టీలకు ఆ రోజే ఆ సందర్భంలో క్యాండిడేట్ ప్రకటించడం, అది పార్టీ ప్రోగ్రామా ప్రభుత్వ ప్రోగ్రామా అనేది కూడా లేకుండా దాదాపు సరే ఎక్కడైనా కానీ ప్రభుత్వం చేయాలనుకుంటుంది, ఇఫ్తార్ విందు కార్యక్రమం పెట్టాలనుకుంటుంది, ఆ కార్యక్రమం నందాలనుకున్నారు ఎన్నికలు వస్తున్నాయని. అదే సందర్భంలో క్యాండిడేట్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మైనార్టీలకు రకరకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి మైనార్టీలు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కూడా మైనార్టీ సోదరులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వస్తున్నారు. సో దానికి టోటల్గా మెజార్టీ పీపుల్ నంద్యాలలో మైనార్టీస్ ఉన్నారనే ఉద్దేశంతో ఇక రకరకాలుగా ఇన్న ఇఫ్తార్ విందు అనేది పెట్టి పార్టీ ప్రభుత్వ పరంగా పెట్టి పార్టీ కార్యక్రమాలు నడిపాడు. ఆ ఇఫ్తార్ విందులనే క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంతవరకు వైఎస్ఆర్సీపీ దీంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు. అంతకుముందు నుంచి కూడా వాళ్ళు 10 రోజుల నుంచి ఇక్కడ తిరగడం జరుగుతుంది. అదే సందర్భంలో సీఎం ప్రోగ్రాం పెట్టుకొని నంద్యాల ప్రజలకు ఏదో చేస్తాము, ఎన్నో రకాల హామీలు ఇస్తూ ఆ ప్రోగ్రాంలో కూడా ఇది చేసుకుంటారు. వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. మోహన్ రెడ్డి అన్నారు. మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ మారారో అన్నారు కదా మీరు, మోహన్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నికకి సంబంధం ఏంది? మోహన్ రెడ్డికి నంద్యాలలో బలమైన నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి గారు. శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, శిల్పా మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలుగుదేశం టీడీపీని కాదని తెలుగుదేశం వచ్చారో అప్పుడు టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది అంటారు మీరు. ఓకే, అయితే ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఇక్కడికి వస్తే ఆ భయంతో మీరు ఎప్పుడైతే టీడీపీ క్యాడర్ ఇక్కడ వచ్చిందనే భయంతో మీరు ఇక్కడికి వచ్చారా, లేదా నిజంగా ప్రజల కోసం ఇక్కడికి వచ్చారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇక్కడ తన కోటరీని అంతా కూడా అంటే తన వర్గాన్ని అంతా కూడా మంత్రివర్గము ఎమ్మెల్యే అంతా ఇక్కడికి మౌనించారు, వారిని చూసి భయపడి వామ్మో మనకన్నా ముందే వెళ్ళిపోతున్నారు, ఎక్కడ మనకు సవాల్ విసురుతారు అనే ఉద్దేశంతో మీరు వచ్చారు, అంటే ప్రజల ముందుకు రావాలని వచ్చారు మీరు ఇక్కడికి? వాస్తవంగా చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన తర్వాతనే మనం దిగాల్సింది వచ్చింది పార్టీ తరఫున. పార్టీలో అధ్యక్షులు గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత, మోహన్ రెడ్డి గారు చేరిన తర్వాత నంద్యాలలో జరుగుతున్న పరిణామాల మీద డిస్కషన్ చేసుకుంటూ ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా మనం మూవ్ కావాలని. అప్పటి వరకు మేము క్యాండిడేట్ కానీ ఆలోచన కానీ పెట్టాలని కానీ పార్టీకి లేదు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముందే క్యాండిడేట్ని అనౌన్స్ చేసినాడో, సో ఎలక్షన్లకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు, మన పార్టీ తరఫున కూడా కావాల్సిందే, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం మనమే కాబట్టి మనం కూడా సిద్ధం కావాలనే ఉద్దేశంతో ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నాక ఒక 1 week 10 days తర్వాత మనం ఇక్కడ రావడం జరిగింది.